నమస్తే, నేను మీ హన్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లం ద్రావాన్ని ఎప్పుడూ మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఉదాహరణకి పావు అల్లం మొక్క కానీ తీసుకుంటే దానిని దంచి మెత్తగా చేసుకొని 1% అల్లానికి 10 లీటర్ల నీటితో డైల్యూట్ చేయాలి. ఇలా చేయటం వల్ల అల్లంలో ఘాటు తగ్గి మొక్కలకి స్ప్రే చేశాక వాడిపోకుండా ఉంటాయి. అల్లంలో జింజిబర్, షాగోల్, జింజిరోన్ అనే హాలో కెమికల్స్ ఉండటం వలన మొక్కల్లో వచ్చే కలుపు మొక్కలను నియంత్రిస్తుంది. అల్లం ద్రవాన్ని ఆకుకూర మొక్కలకు పిచికారీ చేయటం వల్ల తెగుళ్లను నివారించడంతో పాటు ఆకు పురుగులను దరిచేరనివ్వవు. అల్లం ద్రవంలో వేప నూనెను గాని వేప పొడిని గాని కలిపి స్ప్రే చేయటం వల్ల ఆకుకూరలపై ఉండే దోమగుడ్లు నశిస్తాయి. ఈ ద్రవాన్ని వెర్మి కంపోస్ట్ తయారులో వాడటం వలన కంపోస్ట్ త్వరగా తయారవుతుంది. చిత్రాల్లో కనిపిస్తున్నవి ద్రవంగా చేసుకొని అవి ఏ మొక్కలకైనా వాడితే పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అనేవి బాగా వస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్